కూరగాయలమ్మే వ్యక్తి రాత్రికి రాత్రే కోట్లకు అధిపతయ్యాడు. ఏకంగా 11 కోట్ల రూపాయల జాక్పాట్ కొట్టేశాడు. తన ఫ్రెండ్ సలహాతో ఇప్పుడు ఆయన లైఫ్ చేంజ్ అయిపోయింది. రాజస్థాన్ జైపూర్లోని కోట్పుత్లీ అనే చిన్న గ్రామానికి చెందిన అమిత్ షెహ్రా కూరగాయల వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అయితే ఓ రోజు తన స్నేహితుడు ముఖేష్తో కలిసి పని మీద బఠిండా వెళ్లాడు. అక్కడ టీ తాగుదామని ఇద్దరూ ఓ చోట ఆగారు. కానీ ఆ క్షణంలోనే అతడి లైఫ్ మారిపోతుందని అతడు ఎప్పుడు ఊహించలేదు. అక్కడే బఠిండాలో రతన్ లాటరీ డిస్ట్రిబ్యూటర్స్ వద్ద లాటరీ టికెట్స్ తీసుకోమని స్నేహితుడు ముఖేష్ అమిత్కు సలహా ఇచ్చాడు. అయితే అమిత్ దగ్గర డబ్బు లేకపోవడంతో ముఖేషే డబ్బిచ్చాడు. 1000 రూపాయలతో తన పేరు మీద అలాగే తన భార్య పేరు మీద లాటరీ టికెట్ తీసుకున్నాడు అమిత్. అయితే ఆ సమయంలో అమిత్ నవ్వుతూ లాటరీ గెలిస్తే నీ పిల్లలకు 1 కోటి రూపాయలు ఇస్తానని ముఖేష్తో చెప్పాడు. కానీ ఇప్పుడు ఆ మాటలే నిజం కావడంతో అమిత్ సంతోషం అంతా ఇంతా కాదు. పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం అక్టోబర్ 31న దివాళీ బంపర్ డ్రా పేరుతో ఈ కార్యక్రమం నిర్వహించింది. అయితే ఫలితాలు రాగానే విన్నింగ్ ఏ సిరీస్ నంబర్ 438586ది అమిత్ టికెట్గా గెలిచింది. అయితే అమిత్ సెల్ ఫోన్ రిపేర్ కావడంతో ముఖేష్ ఇంటికొచ్చి మరీ అమిత్కు జరిగిన విషయం చెప్పాడు. లాటరీలో 11 కోట్ల రూపాయలు గెలుచుకున్నావని చెప్పడంతో మొదట జోక్ చేస్తున్నాడని అనుకున్నానని అమిత్ తెలిపాడు. కానీ 1కి 2 సార్లు నెంబర్లు చెక్ చేసుకున్నాక నిజంగానే జాక్పాట్ కొట్టానని అర్థమైందని చెప్పుకొచ్చాడు. అయితే మొత్తం 11 కోట్ల రూపాయల్లో 30% పన్ను ప్రభుత్వం చెల్లించుకుంటుంది. 7,70,00,000 అమిత్ అకౌంట్కు ట్రాన్స్ఫర్ అవుతాయి. ఇక కూరగాయల వ్యాపారం చేసే అమిత్ రాత్రికి రాత్రే కోటీశ్వరుడు కావడంతో అతడి కుటుంబ సభ్యులు బంధువులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అమిత్కు భార్య 2 పిల్లలున్నారు. ఆ మొత్తం డబ్బును తమ పిల్లల చదువులకు ఖర్చు చేస్తానని చెప్పుకొచ్చాడు అమిత్.